ఉపరాష్ట్రపతిగా చిరంజీవి అని ట్రోలింగ్ న్యూస్ వస్తున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం వారికి తెలుగు రాష్ట్రాల వాళ్ళు అన్ని ఉప పదవులేనా అనేటటువంటి డౌట్ ప్రజలకు వస్తుంది ఇక్కడ. అయితే మా యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమం తెలియజేసేది ఏంటంటే, ఉపరాష్ట్రపతిగా చిరంజీవిని ఉంచారు. ఈ విధంగా 3-4 పేర్లు ముందు విసురుతారు, తర్వాత అసలైన వ్యక్తిని బయటకు తీసుకొస్తారు. ఇదంతా పబ్లిక్లో ఒక ఊపుని తీసుకొని రావడానికి వదులుతుంటారు ఈ ట్రోలింగ్ న్యూస్, అంతవరకే. కానీ చిరంజీవి గారికి ఆ పదవి ఇవ్వరు, అయినా చిరంజీవి గారు తీసుకోరు అని ప్రజలు అనుకుంటున్నారు కొంతమంది. ఎందుకంటే వివాదాల జోలికి పోరు వారు, వివాదాలకు చాలా దూరంగా ఉండేవారు. కాబట్టి వారికి ఈ పదవి మీద ఇంట్రెస్ట్ ఉండదు అని ప్రజలు మాట్లాడుకోవటం జరుగుతుంది. అర్థం చేసుకోండి ప్లీజ్, ఆలోచించండి ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.